వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ ప్రియ. ఈ రోజు మనం దర్శించుకునే అతి ముఖ్యమైన 3 దేవాలయాలు. పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరిగే జాతరలో భాగంగా తెలంగాణలోని నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని నర్సిరెడ్డి గూడాన్ని దాటుకొని శివన్నగూడెంలో రామస్వామి గుట్టపై వెలసిన శ్రీ నీలకంఠ రామలింగేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకుందాం. పచ్చని ప్రకృతి నడుమ ఇక్కడ గుట్టపై స్వామివారి ఆలయం ఉంది. ఇక్కడ స్వామివారి ఆలయాన్ని దర్శించుకునే ముందు ధ్వజస్తంభాన్ని దర్శించుకొని ఆ తర్వాత ఆ రామలింగేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో భాగంగా హోలీ రోజున స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ రామలింగేశ్వర స్వామికి అంగరంగ వైభవంగా జాతరని నిర్వహిస్తారు. ఇక్కడ జాతరకి ముందు జరిగే ఉత్సవాలకి గరుడగుడ్డను కట్టి దేవతలను ఆహ్వానిస్తారు. జై శ్రీరామ. కళ్యాణోత్సవం అనంతరం ఆ సీతారాముల విగ్రహాల్ని రథంపై ఘనంగా ఊరేగింపు కొనసాగిస్తారు. స్వామివారి కళ్యాణం అనంతరం రథోత్సవంలో భాగంగా భక్తులు రథం బయలుదేరే ముందు కొబ్బరికాయలు కొట్టి కానుకలు సమర్పిస్తారు. ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ పాదం ఆకారంలో ఒక గుండం ఉంటుంది. ఈ గుండంలోని నీరు ఇంట్లో చల్లుకుంటే ఎటువంటి చెడు ఉన్నా పోతుంది అని ఇక్కడ గ్రామస్తులు నమ్ముతారు. శ్రీరాముడు ఇక్కడ మొదటగా అడుగు పెట్టారనేది ఇక్కడ స్థల పురాణం. ఇక్కడి హోలీ రోజున జరిగే జాతర కోసం వేలాది మంది భక్తులు చుట్టుపక్కల గ్రామాల వారు తరలివస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు, ఆలయ కమిటీ చైర్మన్లు, సభ్యులు, చుట్టుపక్కల గ్రామాల వారు అధిక సంఖ్యలో తరలివస్తారు. రెండవ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరిగే తిరునాళ ముందు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగే ముందు ఆలయంలో ధ్వజస్తంభానికి గరుడగుడ్డను కట్టి దేవతలను ఆహ్వానిస్తారు. తదుపరి ఇక్కడ 12 రోజుల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా స్వామివారిని వివిధ వాహనాలపై ఊరేగిస్తారు. అనంతరం స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తారు. పౌర్ణమి ముందు రోజు రాత్రి స్వామివారు పెళ్లికొడుకుగా అలంకరించుకొని ఊరేగింపుగా వస్తారు. ఆ తర్వాత అమ్మవార్లిద్దరూ పెళ్లి కూతుర్లుగా ముస్తాబయ్యి ఊరేగింపుగా వెళతారు. ముందుగా వెళ్ళిన అయ్యవారు 4 రోడ్ల కూడలి దగ్గర అమ్మవారి కోసం ఎదురు చూస్తారు. అమ్మవార్లిద్దరూ ఎదురుపడిన క్షణం అక్కడ రంగులు కొట్టుకొని ఎదుర్కోల నిర్వహిస్తారు. ఆ రాత్రి కళ్యాణోత్సవం జరుపుకొని మరుసటి రోజు అనగా పౌర్ణమి రోజున స్వామివారు రథంపై ఊరేగింపుగా వస్తారు. రథం బయలుదేరే ముందు రథం నిలిపే మండపంలో గుమ్మడికాయలను కట్టి తమ కోరికలను కోరుకుంటారు. కోరికలు తీరిన అనంతరం వచ్చే ఏట మళ్లీ గుమ్మడికాయ సమర్పించి మొక్కులను చెల్లించుకుంటారు. ఆ తిరణాలకి వచ్చిన భక్తులు ముందుగా గండాలరాయుడిని దర్శించుకుంటారు. అక్కడ నూనె వడ్డించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. రథోత్సవంలో భాగంగా ముందుగా అక్కడ అన్నం కుంభాన్ని రాశిగా పోస్తారు. రథం దాని మీద బయలుదేరగా ఆ కుంభాన్ని అక్కడ వారందరూ ప్రసాదంగా తీసుకుంటారు. అలా తిన్నవారికి సంతాన ప్రాప్తి కలుగుతోందని భావిస్తారు. పౌర్ణమి రోజు జరిగే ఈ రథోత్సవాన్ని చూడడానికి లక్షలాది మంది భక్తులు ఎక్కడ నుంచో తరలివస్తారు. రథోత్సవం అనంతరం అనగా మరుసటి రోజున స్వామివారికి వసంతోత్సవం నిర్వహిస్తారు. తదుపరి ధ్వజారోహణం, కీలుగుర్రం, దొంగల దోపిడీ వంటివి నిర్వహిస్తారు. మూడో దేవాలయం. దేశవ్యాప్తంగా హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరుపుతున్నాయి. ముఖ్యంగా పవిత్ర నగరమైన వారణాసిలో హోలీ సంబరాలు 3 రోజులు ముందుగానే మొదలయ్యాయి. మణికర్ణిక ఘాట్లో జరిగిన ఈ ప్రత్యేక వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. డమరుకాలు మోగిస్తూ శివుని నామస్మరణతో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రంగుల హోలీ అంటేనే మనకు వివిధ రంగుల గులాలను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ చేసే ఉత్సాహభరితమైన వేడుకలని గుర్తుకు వస్తాయి. అయితే వారణాసిలో మాత్రం ఒక విభిన్నమైన హోలీ సంబరం జరుగుతోంది. అది మరేదో కాదు, మసాన్ హోలీ అనగా చితాభస్మంతో హోలీ. పారంపర్యంగా హోలీ పండుగను రంగులతో జరుపుకుంటారు. కానీ వారణాసిలో కొన్ని ప్రాంతాలలో మాత్రం శ్మశానంలో లభించే చితాభస్మంతో హోలీ పండుగను నిర్వహిస్తారు. ఇది విభిన్నమైన సాంప్రదాయం. కాశీ విశ్వనాథుడు ఆరాధనగా చితాభస్మంతో హోలీ ఆడితే శివుని అనుగ్రహం లభిస్తోందని భక్తుల విశ్వాసం. వారణాసిలోని హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణిక ఘాట్లో చితాభస్మం హోలీ అంగరంగ వైభవంగా నిర్వహించబడుతోంది. మొదటిగా మహాశ్మశాన హారతి నిర్వహించి అనంతరం చితిపై కాలిన భౌతిక కాయం నుంచి వచ్చిన బూడిదను స్వీకరిస్తారు. శివభక్తులు, సాధువులు ఈ చితాభస్మాన్ని తీసుకొని పరస్పరం చల్లుకుంటూ హోలీ జరుపుకుంటారు. ఈ వేడుకలో హరహర మహాదేవ్ అనే నామస్మరణతో శివుని భక్తులు
మంత్రోచ్చరణ చేస్తూ ఉల్లాసంగా పాల్గొంటారు. భక్తుల నమ్మిక ప్రకారం చితాభస్మంతో హోలీ జరిపితే శివుడికి పరమానందం కలుగుతోందని అఘోరాలు నమ్ముతారు. చూశారు కదా పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరిగే విశిష్టతలను. తిరిగి మళ్ళీ వచ్చే వారం ఇలాంటి మరిన్ని భక్తి భావాల గురించి తెలుసుకోవడానికి వేదిక టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.